కేరళలో జరిగే దేవతల నృత్యం అదే తెయ్యం. ఇది కళ కాదు, ఒక ఆరాధన. కేరళలోని మలబార్ ప్రాంతంలో అద్భుతమైన సాంప్రదాయ కళారూపం ఈ తెయ్యం. దీనినే దేవతల నృత్యంగా భావిస్తారు. రంగురంగుల వేషధారణ, భారీ కిరీటాలు, ముఖానికి వేసుకునే అలంకరణ ఇవన్నీ చూస్తే ఆశ్చర్యం కలగమానదు. నృత్యం చేసే కళాకారుడు దైవశక్తిని తనలోకి ఆహ్వానించి సాక్షాత్తు ఆ దేవత రూపంలో భక్తులకు దీవెనలిస్తాడు. ప్రతి తెయ్యం ఒక కథ చెప్తుంది. దైవం, భక్తి మేళవింపుతో సమాజంలో జరుగుతున్న అన్యాయంపై గొంతు పెడుతుంది. తెయ్యం ఉత్సవాలు సాధారణంగా తులంగా పిలిచే మలయాళ మాసం అక్టోబర్ నెలలో ప్రారంభమై మే వరకు సుమారు 7 మాసాల పాటు కొనసాగుతాయి. చెండా వంటి సాంప్రదాయ వాయిద్యాల శబ్దాలు, అగ్నితో చేసే విన్యాసాలు చూసేవారికి ఒళ్ళు గగ్గురు పొడిచే అనుభూతినిస్తాయి. ఇది కేవలం నృత్యం మాత్రమే కాదు, ఒక శక్తివంతమైన ఆచారబద్ధమైన దైవారాధన. ఇది దేశం గర్వపడాల్సిన అద్భుతమైనటువంటి కళారూపం. మీరు కేరళ వెళ్తే ఈ దివ్యమైన తెయ్యం ప్రదర్శన తప్పక చూడండి. తెయ్యం కళారూపాలపై పూర్తి వివరాలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు పొందొచ్చు. మా ఛానల్లో ఉన్నటువంటి పూర్తి వీడియోని మీరు చూడగలుగుతారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం భక్తిసారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెయ్యానికి సంబంధించినటువంటి పూర్తి వీడియోని కూడా మా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు.